వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు ఆధ్వర్యంలో 24వ వార్డు తుని వెళ్లే ప్రధాన రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పుల దండ వేసి వీధుల్లో తిప్పుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మధు మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులోకి పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ భవిష్యత్తులో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు అదేనండి, ఆంబోతు రాంబాబు అంటారు కదా, ఆయన చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తప్పుడు పేలాపంలో పేలాడు, బూతు మాటలు. అవి మా నోటంటే తిరిగి మళ్ళీ ఆన్లైన్ మాటలు మాట్లాడి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తిని ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడాడు. దానికి నిరసనగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు అందరూ కలిపి ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు తప్పుడు పేలాపనలు మాట్లాడడం మానుకో. ఈ రోజైనా సరే ఇలాంటి పేలాపనలు పేలితే ఇప్పుడు మొన్న 11 సీట్లు వచ్చాయి, ఆ సీట్లు కూడా రాకుండా డిపాజిట్లు కాకుండా పోతారు. ప్రజలు మీరు చేసి అన్ని గమనిస్తున్నారు. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మా అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. కానీ అదే ఏ మంత్రి పదవి అయి ఉంటే నేను ఏం చేయాలో చేసిను, నీకు తగిన సమాధానం కూడా మా అయ్యన్న పాత్రుడు గారు చెప్పను. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం ప్రజల తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున నీ దిష్టిబొమ్మ దగ్ధం చేసాం. ఇదే తప్పుడు పేలాపలు ఇంకా పేలితే ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను నాలుగు కోస్తే నిన్ను రోడ్డు మీద నిలబెడతారన్న విషయం మర్చిపోగానే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యన్న పాత్రుడు గారు లాంటి నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ రోజు నువ్వు అన్నావు. నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇది చూశారు. ఇంతకుముందు మా అప్పుడు పేలాపలు పేలినందుకే ప్రజలు మీకు తగ్గిన బుద్ధి చెప్పారు. నీకు మళ్ళీ తిరిగి ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా నీ పార్టీ దిక్కులేని పరిస్థితికి వచ్చే సందర్భం ఇది ఉంది. నీలాంటి వాళ్ళు, నీలాంటి రాజకీయ నాయకులు నీ పార్టీలో ఉన్నంత వరకు కూడా నీ 11 సీట్లు కాదు కదా, 2 సీట్లు కూడా రావని ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.